దే ఫీల్ ఫ్రీ. ఇంటికి వచ్చేస్తే మన హ్యాపీనెస్తోని వాళ్ళు బస్సు ఏ విధంగా దిగాలా, ఎటుపక్క నుంచి దాటాలా అనేది వాళ్ళకంత తెలియదు. ఆ బాధ్యత మన పైన ఉంది. మన పైన ఇన్ ది సెన్స్ డ్రైవర్ పైన, ఉన్నటువంటి సపోర్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళపైన, అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ పైన ఈ మాట ఆధారపడి ఉంటుంది. అట్లాగే డెడికేటెడ్ రూట్స్ మీకు ఉంటున్నాయి. డెడికేటెడ్ రూట్స్లో డెడికేటెడ్ ప్లేస్లో మీ వెహికల్స్ను ఆపుకోవడానికి పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. మీరు ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మేనేజ్మెంట్ చేస్తున్నారో ఆ రూట్లో వెళ్ళండి. ఆర్టీసీ బస్సులు ఆగిన దగ్గరనే మనం ఆపాలనుకుంటే అది చాలా ఇబ్బంది అవుతుంది. అంటే మనం ఒకరేమే కాదు, సొసైటీలో అందరం ఉన్నాం. స్కూల్స్, బస్సెస్, పోలీస్ వాళ్ళకి లేరు కదా, అందరం ఉన్నాం సొసైటీలో. అందరికీ అర్జెంటే ఉంటుంది, రోడ్డు పైన ప్రతి వాడికి అర్జెంటే ఉంటుంది. సో అందరు కూడా నేను ముందెళ్ళాలని అభిప్రాయంతో ఉంటారు. సో మనం ఎక్కడ బస్సెస్ ఆపుకోవాలా, సేఫ్ జోన్ ఏది ఉండాలనేది మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ స్కూల్స్ అయితే రోడ్డు అనుకుని ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయో అక్కడ ఆ స్కూల్ జోన్ లిమిట్ అనేది మనం డిక్లేర్ చేస్తున్నాం, బోర్డు కూడా పెడతా ఉన్నాం. కానీ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరు దాన్ని పెద్ద పట్టించుకోకుండా అక్కడ రోడ్ మార్కింగ్స్ కానీ లైటింగ్స్ కానీ ఏర్పాటు చేయడానికి మీరు ఎవరు సన్నద్ధం చూపించట్లేదు. ఇది కొద్దిగా ఆలోచించవలసిన విషయం. మీరు దయచేసి మీ మేనేజ్మెంట్, నేను ఏమైతే మాట్లాడుతున్నానో మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటే పర్వాలేదు, లేనటువంటి వాళ్ళు ఈ మేనేజ్మెంట్కి ఇది తెలియజేయండి. ఒక అటు 100 మీటర్స్, ఇటు 100 మీటర్స్ స్ట్రెచ్ లోపల మీరు సిగ్నల్స్ పెట్టుకోవడం, స్కూల్ జోన్ అని చెప్పేసి బ్లింకర్స్ వస్తుంటే డ్రైవ్ చేసే వాళ్ళకు ఆ స్కూల్ జోన్లో రాగానే ఆటోమేటిక్గా ఏ స్పీడ్లో పోవాలనే దానిపైన కింద రాస్తాం. అంటే 20 కిలోమీటర్ స్పీడా, 30 కిలోమీటర్ స్పీడా, ఆ స్పీడ్ మనం ఆ స్కూల్ జోన్ లిమిట్లో ఉండే స్పీడ్ మనం పెట్టడం జరుగుతుంది. అంతకంటే వెహికల్స్ ఫాస్ట్గా రావడానికి వీల్లేదు. ఇది మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎక్కడైతే మనకు అవకాశం ఉన్నాక ఈ ట్రంబ్లర్స్ పెట్టుకోవడం కానీ, రోడ్ పైన స్టార్ట్స్ పెట్టుకోవడం కానీ, లైటింగ్తో ఉన్నటువంటి స్టార్ట్స్ పెట్టుకోవడం కానీ, వెహికల్స్ స్లో డౌన్ కావడానికి అవకాశం ఉన్న దగ్గర ట్రాఫిక్ వాళ్ళ కోఆర్డినేషన్తో మనం అవి పెట్టించుకోవడం అనేది ప్రతి స్కూల్ లిమిట్స్లో చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇంకొక విషయం ఏముంటుందంటే, ఇందాక చాలామంది వక్తలు మీతో మాట్లాడినప్పుడు చెప్పారు, డ్రైవర్స్ యొక్క, కొంతమంది డ్రైవర్స్ కూడా నేను చూస్తున్నాను, డ్రైవర్స్ యొక్క మెంటల్ స్టేటస్. మీరే, నేనే ఏదైనా ఇబ్బంది ఉంటే నార్మల్ బిహేవియర్ అనేది మనకు ఉండదు. మన బిహేవియర్ కొద్దిగా అగ్రెసివ్గా అవుతాము, కొద్దిగా ఇంటాలరెన్స్ ఉంటుంది, కొద్దిగా ఆన్సర్ చేయాలంటే కూడా విరక్తి, కోపం, చికాకు ఇవన్నీ అనిపిస్తుంటాయి. సో డ్రైవర్ యొక్క మెంటల్ కండిషన్ ఏముంది అనేది మీరు చూసుకోవాలా, ఆయన హెల్త్ కండిషన్ ఏముంది కూడా మీరు చూసుకోవాలి. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత బాగా హెల్తీ ఉన్న వాళ్ళు కూడా సడన్గా ఏదైనా చిన్న యాక్టివిటీ చేయగానే కుప్పకూలిపోతున్నారు. మీకు అందరు కూడా తెలుసు, డ్యాన్స్ చేస్తా కుప్పకూలిపోతున్నారు, ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తా కుప్పకూలిపోతూ ఉన్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితి. డ్రైవర్లకు విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళకి హెల్త్ విషయంలో బాగానే ఉంటారు, ఎప్పుడు కూడా నోటీస్లకు రారు. కానీ సడన్గా ఏదో పెయిన్ అనిపిస్తుంది, ఏదో ప్రాబ్లం అనిపిస్తుంది, వెంటనే బస్సు పక్కకు ఆపుకోండి. బస్సు పక్కకు ఆపుకొని ఒక కాల్ చేసి మీ మేనేజ్మెంట్ చెప్పండి, సార్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, ఐఎమ్ అనేబుల్ టు డ్రైవ్ ద వెహికల్ అని చెప్పి మీరు వాళ్ళకి తెలియచేయండి. డోంట్ టేక్ రిస్క్. మీరు రిస్క్ తీసుకోవడం వల్ల మీరే కాకుండా మీ లోపల, అంటే మీ వెహికల్లో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరి ప్రాణాన్ని మీరు పరంగా పెట్టినటువంటి ఇవాళ. సో ఇది మీరు గమనించాలి. సో చాలామంది మనము ఆర్టీసీ డ్రైవర్స్ మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళకు గుండెపోటు అవన్నీ వస్తుంటే బస్సు బ్రేక్ వేసేసి పక్క కాపుకొని ఆ స్టీరింగ్ మీద కుప్పకూలిపోయింది అని చెప్పి చాలా ఫోటోలు వచ్చినాయి. మన ఆయన విధిని ఆయన బాగా చేసిన